ఓ మల్లన్న వచ్చినావా? ఎప్పుడనగా పోయినావు, ఎప్పుడనగా వస్తున్నావు? ఇంత పొద్దెక్కినాక పోయినావు తూపీడ. అయ్యో నిప్పు దొరకలేదే, తిరగంగా దొరికింది. ఈ నిప్పుని ఏం చేయమంటావే భయ్యన్న? నీ చేసుడు పాడుగా ఆ బుడ్డిలో చున్నుబాలున్నాయి, ఎచ్చబెట్టు. మంద పోతుంది, జల్ది ఎచ్చబెట్టు. నేను ముందే అన్న మన మల్లయ్యను తోలితే ఆగమేనని. జున్ను వాళ్ళనైతే చూడు మల్లన్న, జున్ను వాళ్ళనైతే చూడు మల్లన్న. ఇక ఎచ్చబెట్టుతున్నడమ్మా మల్లన్న, ఇక ఎచ్చబెట్టుతున్నడమ్మా మల్లన్న. ఇక తెచ్చిన నిప్పుతోని మల్లన్న, ఇక తెచ్చిన నిప్పుతోని మల్లన్న. ఇక పొయ్యి రాజేసిండే మల్లన్న, ఇక పొయ్యి రాజేసిండే మల్లన్న. ఇక కాగిన జున్ను వాళ్ళు మల్లన్న, ఇక కాగిన జున్ను వాళ్ళు మల్లన్న. ఇక గురిగిలల్ల పోసిండే మల్లన్న, ఇక గురిగిలల్ల పోసిండే మల్లన్న. ఓ భయ్యన్న, జున్నుపాలు ఎచ్చబెట్టినా వచ్చి తాగుదు రాండ్రి. ఓ వస్తున్నావు, ఆగు వస్తున్నావు. నడువురి వాయి దున్నువాలి ఎచ్చబడ్డమాట. నడువురి. ఏ ఆకలైతుంది వా, ఆకలైతుంది. అప్పుడు పోయినోడు ఇప్పుడు వచ్చిండు. నడువుండ్రి వా, నడువుండ్రి. ఇక ఎచ్చబెట్టిన దున్నును ఇష్టంగా తాగుతుండ్రు గొల్లవాళ్ళు. మల్లన్న నిప్పు తెచ్చి మంచి పని చేసిండనుకుంటుండ్రు. అక్కకు సాటుంగా మల్లన్న దాచిపెట్టిన దున్ను వాళ్ళను భయ్యన్న చూడనే చూసిండే రామా. మల్లన్న ఏం సంగతి? అంత మంచి సంగతేనా? ఎందుకు భయ్యన్న ఒక తీరుగా అడుగుతున్నావు? ఏం లేదు, ఏంది సంగతి అంట? ఏముంది, ఏం లేదు. అబ్బో నువ్వు మీటి కానివే. గాడ దాచిపెట్టిన జున్ను వాళ్ళు ఎవరికంట? ఎవరికంట? అది మనకేనే. పగటీలు మనమే తాగుదామని నేనే దాచిపెట్టినా. మంచిది కాని మల్లన్న, ఇగో పగటీలకి ఇంత జున్న గట్క పోసుకొని తీసుకురా. ఇక మేము మందను గట్టెంకల్లా చిలకల్లా మేపుకుంటాం. పొద్దుగాల లెక్క చేసేవు, జల్దిరా. మందాగదు వాయి, వింటున్నావా? సరే భయ్యన్న, తొందరగా వండుకొని తెస్తా. మీరు మందంటే పోండ్రన్నా. నడువుండ్రా వాయి, మందవో బట్టే లేవురు రే. అక్కక్కక్క మంద పోయేదాకా చూడు, మంద పోయేదాకా చూడు. ఎదురు చూసిండు కోరమీసం మల్లన్న, కోరమీసం మల్లన్న. రూపూలు పటమారి రుద్రవేకుడయ్యిండు దేవరాజు మల్లన్న, రుద్రవేకుడయ్యిండు దేవరాజు మల్లన్న. జున్ను గురిగిని సేతావట్టి బయలుదేరిండు బండారు మల్లన్న, బయలుదేరిండు బండారి మల్లన్న. బొక్కలా సిరికోటాకైతే చేరుకున్నాడు రారాజు మల్లన్న, చేరుకున్నాడు రారాజు మల్లన్న. కోరామి సంబడి తిప్పి ముసి నవ్వులు నవ్వే మారాజు మల్లన్న, ముసి నవ్వులు నవ్వే మారాజు మల్లన్న. వచ్చావా? త్వరగా రా పైకి, జాగ్రత్త. నీకోసమేగా వచ్చింది. వస్తున్నా.
చూడు ఒకడు మల్లన్న దేవుడు రాక్షసుల చేరిండు మాయ రక్కసులకు అంతు చిక్కకుండా అందాల రత్నాంగి చెంతకు చేరిండు అందాల రత్నాంగి చెంతకు చేరిండు అందాల రత్నాంగి చెంతకు చేరిండు ఘోరమీసమే బడి తిప్పి చూడు ముసి ముసి నవ్వులు నవ్విండురో ఆ రత్నాంగిని చూసి మల్లన్నరు బావల్ల రత్నాంగి మల్లన్నను చూసి సిగ్గుల మొగ్గే అయ్యిందిరో ఘోరకంట చూసి నవ్విందిరో. ఓయ్ రత్నాంగి, ఆ, జున్ను కావాలని అడిగావు కదా, ఇదిగో తెచ్చాను, తిను. నే వెళుతున్నాను. ఆగు ఆగు వీరా. ఆ? ఇష్టమైన జున్నును చాలా కష్టపడి తెచ్చావు కానీ ఇష్టమైన వాడు తినిపిస్తే ఇష్టంగా తినాలని ఉంది. ఇష్టమైన వాడినా? ఆ, అవును. ఇంతకు ముందు నా వెంట రమ్మంటే రానన్నావు. మాయ మాటలు చాలించి తెచ్చిన జున్ను తిని నీ కర్మ నువ్వు అనుభవించు. నే వెళ్తున్నా. ఆగు 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 వీరా. నీ వీరత్వం తెలియక మూర్ఖంగా మాట్లాడాను గాని నన్ను రక్షించు, ఈ రాక్షసుల బారి నుండి కాపాడు. ఆగు ఆగు వీరా, రక్షించి నన్ను ఏలుకో వీరా. ఓ పిల్ల, నా మీద మనసు పడ్డావు బాగానే ఉంది, కానీ నాకు పెళ్ళయింది. వీరా, ఏది ఏమైనా సరే నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ మీద మనసు పడ్డాను. నన్ను ఏలుకో, నీ పాదుదాసిగా ఉంటాను. నిజం, నన్ను నమ్ము వీరా. ఓహో, ఒట్టి మాటలు గట్టును పెట్టి నీ పనేదో నువ్వు చేసుకో. అయ్యో నన్ను నువ్వు మాయ చేయలేవు. వెళ్ళొస్తా. వీరా, ఆగు వీరా. మొదటిసారి నిన్ను చూసి నా మనసే నీకిచ్చుకున్నా.
ఓహో ఓ నా చెలియా నిన్ను వీడి వెళ్ళని సఖియా నీ ప్రాణాలు కాపాడుకుంటా ప్రాణ సఖినే నిన్ను చేసుకుంటా నీ ప్రాణాలు కాపాడుకుంటా ప్రాణ సఖినే నిన్ను చేసుకుంటా ఓహో ఓయ్ రత్నాంగి భయపడకు నీ వచ్చాగా ఆ మహాదండి రాక్షసి ఆట కట్టిస్తా నీ మెళ్ళు 3 ముళ్ళు కట్టేస్తా కానీ ఒక ఉపాయం పన్నాలు నువ్వు ఏం ఉపాయం స్వామి? ఆ రాక్షసి ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవాలి అప్పుడే దాన్ని చంపివేయగలవు అదిగో ఆ రాక్షసి వస్తున్నట్టుంది. ఇప్పుడెలా? ఈ గోడకు నేను బలినై ఉంటా నువ్వు చెప్పింది చెయ్యి తరువాత ఆట నేను నడిపిస్తానుగా భయపడకు అమ్మో బల్లివైతావా? అమ్మో ఏ కొరమి సాలా కోరెల్లి మల్లన్న గోడ మీద ఇక బల్లై కూసుండు ఒక చూడు పక్క పక్క నవ్వుతూ వచ్చేటి రాక్షసి రాకను చూసిండు మాదండి రాక్షసి ఆ మాదండి రాక్షసి ఏమీ చేస్తుందో మల్లారా మహిమల మల్లన్న చిత్రాలు చూడరే మాయమ్మల్లారా ఎక్కడిది నరవాసన ఏమిటి సంగతి నాకేం తెలుసు నరవాసనంటే ఇక్కడికి ఎవరొచ్చారు వస్తే గిస్తే నువ్వే సరే సరే నా కాళ్ళు పట్టు నువ్వు బావండ రత్నాంగి మాదండి రాక్షసి కాళ్ళనైతే ఇక ఒత్తుతున్నది మాయ మాటలతో మాదండి రాక్షసి గుట్టునైతే ఇక తెలుసుకుంటుంది ఇక గోడ మీద చూడు ఆ గోడ మీద చూడు బల్లయి మల్లన్న బోయమ్మల్లారా చూసుకుంటా చిత్రాలే ఇంటుండే మాయమ్మల్లారా అమ్మా ఏం లేదమ్మా ఇంత బలంగా ఉంటావు కదా నీ ప్రాణాలు ఏం లేదమ్మా నీ ప్రాణం అసలు ఎక్కడుంటుందని తెలుసుకోవాలనుందా చెబుతా చెబుతా నువ్వు నన్నేమి చేయగలవు గాని ఇదిగో నా తల మీదున్న ఈ పెద్ద కొమ్ములో నా ప్రాణం ఉంది నిజమా అమ్మా? ఇది నిజం నా ప్రాణాలు తీసేవారు ఎవరు లేరు ఎవరు లేరు
గోడ మీద బల్లైన మల్లన్న ఆ మాటలు విండా బరాబరి. చెక్కున ఎగిరి రాక్షసి ముందు దుఃఖన దుఃఖిండా ఎడమ చేత తన కుడి మీసాన్ని పడి తిప్పినాడా బరాబరి. తొడగొట్టి ఆ రాక్షసి ముందు నిలవని నిలిసిండా పక్కన రాక్షసి చుట్టూ తిరుగుతున్నాడా కొరకర చూపుల మల్లు కండ్లను ఎర్రగ చేసిందా బరాబరి. కాండ్రించి ఆ రాక్షసి గుండెలు కొత్తని గుద్దిండా కింద పడ్డ ఆ రాక్షసిని ఇంకా లెమ్మంటున్నాడా బరాబరి. తకిట తకిట దిమి తలాంగు తకదిమి తకదిమి తకదిమిత అరెరె గుంపోలే రాక్షసులు సై సై. లన్న మీద దండెత్తే కండర కండుడు చూడు తిరగానే బట్టే సై సై. చుట్టుముట్టు రాక్షసుల సై సై. చూడని చూడబట్టే సై సై. ఒక్క రాక్షసుని బట్టి సై సై. గుద్దులు గుద్దనే బట్టి సై సై. రాక్షసులైతే చూడు సై సై. రక్తమి గక్కబట్టే సై సై. నేల పడినే కూలే సై సై. బిలబిలలాడబట్టే సై సై. వచ్చే రాక్షసుల సై సై. ఎగిరి తన్ననే బట్టే సై సై. తన్ను తగులు చూడు సై సై. తల్లడిల్లనే బట్టే సై సై. వీరుడు మల్లన్న దేవుడు వీరుడు మల్లన్న దేవుడు తక్కలాంగు తకదిమి. బహుపరాక్రమ దేవరాజు దేవాదేవుడు వీరుడు మల్లన్న దేవుడు తకతలాంగు తకదిమి వీరుడు మల్లన్న దేవుడు వీరుడు మల్లన్న దేవుడు. తక్కలాంగు తకదిమి. వీరుడు మల్లన్న దేవుడు.
దేవుడు తకతలాంగు తకదిమి వీరుడు మల్లన్న దేవుడు అరెరె మహాదండి ఆ రాక్షసినైతే పట్టని పట్టిందా భీకరంగా ఆ రాక్షసి తోడు చేస్తా ఉంటా చేతికున్న కడియాన్నే తీసి చేతిలో పట్టిందా చేతితోని రక్కసినే బట్టి ఛాతీలు గుట్టిందా గుర్తుకు రక్కసి గురిగడంత ఇక రక్తమే గక్కిందా పట్టుకొని మల్లన్న రక్కసిని ఎగిరదిప్పిందా చేతితోని ఆ రక్కసి గొంతుని బిగించి పట్టిందా నెత్తిలున్న ఆ రాక్షసి కొమ్మును పీకలు పీకిందా విలవిలలాడి ఆ రాక్షసి తోలే కూలిందా కొట్టుకోని మహదండి రాక్షసి ప్రాణాలిడిసిందా తకిట తకిట దిమి తలాంగు తకదిమి తకిట తకిట దిమితా తకదిమి దీంతక తకదిమి దీంతక తక దిమ్మి 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 ఏం కొట్టిండే మల్లన్న గుద్దుకొక్కడు చచ్చిండు వీరుడు అంటే వీరుడు మల్లన్న శూరుడు అంటే శూరుడు మల్లన్న ఇంకేం చేసిండే ఆ విధంగా మల్లన్న దేవుడు ఒక్కసిరికోట మహాదండి రాక్షసి తలకొమ్ముల్లో ఉన్న ప్రాణాలను ఓడదీకి చంపిండు ఇక ఆనందంతో రత్నాంగి మల్లన్నను చేరింది ఆ బావండ్ల రత్నాంగిని చేతబట్టుకుని ఆ మల్లన్న ఏ విధంగా వస్తున్నాడయ్యా అంటే ఏ విధంగా వస్తున్నాడయ్యా అరే అరే వీరుడు శూరుడు మల్లన్న దేవుడు రాక్షసుల దంపి బయలుదేరిండు సురకత్తి మీసాల సూడ సక్కనుడు బావన్ల రత్నాంగితోని బయలెల్లిండు ఆ మైమల మారాజు చిత్రాలు చూడరే బోయమ్మల్లాల మల్లన్న దేవుని కథనే చూడరే మాయమ్మల్లాల వినరా భారత వీర కుమార మల్లన్న చరితం తందానో బలి తందానో దేవనందనానా బావండ రత్నాంగితోని మల్లన్న గుడికే చేరిందో తందానో బలి తందానో దేవనందనానా అరే గుళ్ళె దేవుని మీద నుంచి పూలమాలలు తీసిందో తందానో బలి తందానో దేవనందనానా బావండ రత్నాంగి చేతికి పూలమాలను ఇచ్చిందో తందానో బలి తందానో దేవనందనానా తల్లిదండ్రులను గుర్తు చేసుకొని మల్లన్న మొక్కిందో తందానో బలి తందానో దేవనందనానా చేతికున్న మల్లె మాలను బావండ్ల రత్నాంగి కేసిందో తందానో బలి తందానో దేవనందనానా బావండ్ల రత్నాంగి చేతిలో మాలను మల్లన్న కేసిందో తందానో బలి తందానో దేవనందనానా
మల్లన్న దేవుడు రత్నాంగి దేవిని కళ్యాణమాడిండు తందానో బలె తందానో దేవనందనానా ఆహా దేవాల దేవుళ్ళు దివి నుండి ఇక దీవెనలిచ్చిండ్రు తందానో బలె తందానో దేవనందనానా నందానో నందానో దేవనందనానా తరిగిట జంతరిట ఆ విధంగా మల్లన దేవుడు ఆడిన మాట తప్పకుండా ఆ. మనసు పడి కష్టాలున్న రత్నాంగిని కాపాడి ఆహా. కళ్యాణమాడి ఆ. ఎక్కడికి వస్తున్నాడయ్యా అంటే భళా ఎక్కడికి వస్తున్నాడయ్యా? మారువేషంలో కైలాసం నుండి భూలోకానికి వచ్చిన ఆ. అయ్యన్న దగ్గరికి వచ్చిండురా మన మల్లన్న దేవుడు. భామా రత్నాంగి, నువ్వు నా వెనకాలేరా, నేను ఎటు వెళితే అటు నా వెంటే తిరుగు, సరేనా? సరే స్వామి. గజుడు మల్లన్న దేవుడు మంద దగ్గరికి చేరవచ్చినాడు. వంట వండుతున్న బయ్యన్ననైతే మైమల మల్లన్న కలవానే కలిసిండు. మైమల మల్లన్న కలువనే కలిసిండు మైమల మల్లన్న కలువనే కలిసిండు ఎప్పుడనగా వేయడం వల్లనే ఎప్పుడనగా వస్తున్నావు? నేను మా అందరేడా చూద్దు ఇడ భూవేడాడదు ఏడికి పోయినావు అయి నీ వెనక నిలబడ్డది ఎవరు వల్లనా ఎవరాళ్ళు? ఆగో అడుగుతుంటే నవ్వుతావు. ఇదే విచిత్రములు నా కళ్ళకి ఇట్లా కనబడే. ఆగో మల్లన్నా నువ్వు కుడి చేయి మీద నడువు నడువు. ఆగో ఈ ఎడమ చేయి మీద నడువు. ఆగో ఏది వంగోసారి ఈడ కనబడతాంది మనిషి కనబడతాంది ఆడిదాము ఒకడ ఎవరు మల్లన్నా? భామా రత్నాంగి, స్వామి. అన్నా భయ్యన్నా, ఆగో ఈమె నీ మరదలు. ఆహా ఈ ఇచ్చిన మాటకు నిలబడి కళ్యాణం చేసుకున్నాను. ఇది మన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్ల దీవెనలతోనే. అయ్యో 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 నీ పెళ్లి ముచ్చట పద్మాలదేవికి ఎరికైందా మల్లన్నా? ఎంత పని చేసినావు మల్లన్నా? అయ్యో ఆ పద్మాలదేవి దగ్గరికే వెళుతున్నాను భయ్యన్న. ఇక ఓండ్రి అయిన కథ అయింది, ఇక చేసేదే ఉన్నది. పొయ్యేస్తా భయ్యన్న. పోయేస్తావు ఇప్పుడేడచ్చుతున్నావు నువ్వు. మల్లన్న దేవుడు బయలుదేరుతుంటే బయ్యన్న దేహం చెటగుడు వీరభద్రుడు బయలుదేరిండు మల్లన్న స్వామిని చేరవస్తుండు. మల్లన్న స్వామిని చేరవస్తుండు మల్లన్న స్వామిని చేరవస్తుండు స్వామి మల్లన్న స్వామి. వీరభద్ర, స్వామి, నేను కైలాసం నుండి భూలోకానికి వచ్చిన కార్యం పూర్తయింది. భూలోకాన బంగారు గొర్రె వెండి గొర్రె నుండి లక్షల మంద తయారైంది. గొర్రెల మందలు మేపడానికి గొల్ల కుర్మలు యాదవులు కూడా ఏర్పడ్డారు. ఇక ఇప్పటికి నా బయ్యన్న పాత్ర ముగిసింది. నాకు సెలవిస్తే కైలాసానికి బయలుదేరుతాను. మీరు భూలోకాన కొలువైన నాడు మీ పక్కనే కొలువు తీరుతాను స్వామి. అవును వీరభద్ర, మన తల్లిదండ్రులైన పార్వతీ శంకరుల ఆజ్ఞను శిరసావహించాం. భూలోకాన శివబొంత పురుగులు గొల్ల కుర్మ యాదవులు వెలిశారు. నేటితో నీ పని ముగిసింది. శీఘ్రంగా కైలాసానికి వెళ్ళు వీరభద్ర. నడువుదేవి. పదండి స్వామి. మదనా సుందారి బావల్ల రత్నాంగితోని మల్లన్నో. మదనా సుందారి మదనా సుందారి పద్మాల దేవిని చేరవచ్చిండో. మదనా సుందారి మదనా సుందారి ఇంటి బయట ఈగ నిలుసుండు చూడో. మదనా సుందారి మదనా సుందారి పద్మాల దేవిని పీలుస్తూ ఉందో. మదనా సుందారి పద్మాలదేవి, ఓ పద్మాలదేవి. స్వామి వచ్చారా? అక్కడే ఆగండి. ఎక్కడెక్కడో తిరిగొచ్చారు. దిష్టి తీసి హారతిస్తా. ఒక్కరే వచ్చారా? మీతో పాటు ఎవరైనా వచ్చారా? ఆ
ఇద్దరం వచ్చాం పద్మాల. ఆ ఇద్దరా? ఇద్దరంటే భయ్యన్నా మీరా? అంతే అంతే అయి ఉంటుందిలే. మదనా సుందారి పద్మాలాదేవి హారతి పట్టుకుందో. మదనా సుందారి ఇంటి బయటకు ఈగానే వచ్చిందో. మదనా సుందారి మల్లన్న రత్నాంగినే చూసినాదో. మదనా సుందారి ఆశ్చర్యపోయిగా అట్టే నిలిసిందో. ఎవరు స్వామి ఈమె? నీ చెల్లెలు పద్మాలదేవి. చెల్లెలా? చెల్లెలంటే? నీకు చెప్పకుండా ఈ రత్నాంగిని కూడా పెళ్లి చేసుకున్నాను పద్మ. రాక్షసుల బారిన ఉంటే రక్షించి ఎవరూ లేరని ఇచ్చిన మాటకి కట్టుబడి పార్వతీ పరమేశ్వరుల దీవెనలతో కళ్యాణమాడాను. ఎందుక కన్నీరు? నీకు ఏ లోటు రానివ్వను దేవి, చింతపడకు దేవి. వినరా భారత వీరకుమార మల్లన్న చరితం. తందానో బలి తందానో దేవనందనానా. కుమరెల్లి మల్లన్న కథనే వింటే కలుగును పుణ్యం. తందానో బలి తందానో దేవనందనానా. అరెర్రె మల్లన్న వచ్చిన సంగతి ఇంకా రాజ్యంలో తెలిసే. తందానో బలి తందానో దేవనందనానా. ఇక అన్నదమ్ములకు మల్లన్న వచ్చిన సంగతంత తెలిసే. తందానో బలి తందానో దేవనందనానా. రాజ్యంలోని ప్రజలందరూ మల్లన్న చెంతకొచ్చే. బలి తందానో దేవనందనానా. మల్లన్నను చేర జనులందరూ ఇక పరుగు పరుగునొచ్చే. తందానో బలి తందానో దేవనందనానా. తందానో దేవనందనానా. తరిగిట జంతరిత. తమ్ముడా మల్లన్న, ఎన్ని రోజుల తర్వాత నిన్ను చూశాను తమ్మి మల్లన్న. నువ్వు ఇల్లిడిసి పోయిన తర్వాత మాకు అష్టదరిద్రమే మిగిలింది తమ్మి. మాకు ఆ రాజ్యం వద్దు, ఆ రాజ్య పదవి వద్దు తమ్మి. మమ్ముల క్షమించి ఆ కొల్లపూరిని నువ్వే ఏలుకో తమ్మి మల్లన్న, నువ్వే ఏలుకో. ఎంత మాట అన్నలు? నన్ను క్షమించమంటున్నారా? నీకంటే చిన్నవాణ్ణి, అంత పెద్ద మాటలు ఎందుకన్నలు? లేదు మల్లన్న స్వామి, నువ్వు రాజ్యానికి రావాల్సిందే, కచ్చి రెక్కిందే. నువ్వు రాకపోతే మేము కూడా ఇక్కడనే ఉంటాం స్వామి. అవును స్వామి, అవును. అయితే సరే, మీ కోరిక మేరకు మళ్ళీ రాజ్యానికి వస్తా. కానీ మీకొక విషయం చెప్పదలిచాను. నాకిప్పుడు పట్టపురాణులు ఒక్కరు కాదు, ఇద్దరితోనూ కొల్లాపురికి వస్తాను. పదండి. సంతోషం స్వామి. కొల్లాపురి మహారాజు మల్లన్నకు కొల్లాపురి మహారాజు మల్లన్నకు జై. కొల్లాపురి మహారాజు మల్లన్నకు జై. కొల్లాపూరి జనులు జేజేలు పలకంగా కోరమీసాల మైమల మారాజు ఇరువురి బామలతో రాజ్యానికొచ్చిండు. కొల్లాపూరిని ఇక చేరుకున్నాడు. కొల్లాపూరి రాజ్య సింహాసనాన్ని ఓయమ్మలాలో మాయమ్మలాల మల్లన్న ఎక్కి రాజ్యమేలుతుండు. ఓయమ్మలాలో మాయమ్మలాల. ప్రజలారా, నేటి నుంచి మీకు ఏ కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వెంటనే మాకు తెలియపరచండి. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడం నా బాధ్యత. మహారాజు మల్లన్నకు జై. మహారాజు మల్లన్నకు జై. మహారాజు మల్లన్నకు జై. ఇక్కడి పరిస్థితి ఈ విధంగా ఉంటే అక్కడ ఇరువురు సవతులు, పెద్ద భార్య పద్మాలదేవి, చిన్న భార్య రత్నాంగిదేవి ఎంత ముద్దుగా కలిసిపోయి పనులు చేసుకుంటున్నారయ్యా అంటే. ఏ విధంగా చేసుకుంటున్నారయ్యా?
చల్ల చేయడం ఇలా కాదక్క, నేను నేర్పుతానాగు నీకు. కవ్వాన్ని ఇలా పట్టి ఇదిగో ఇలా 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 చేయాలి చల్ల. ఓహో, చల్ల చేయడం బాగానే వచ్చే. మరి ఏమనుకున్నావు? అక్క, నేనొక ప్రశ్న వేస్తాను, విప్పుతావా? ఓ, దాందే ఉంది, క్షణంలో విప్పుతా. అయితే అక్క విను, విత్తు ముందా చెట్టు ముందా? చిక్కు ప్రశ్నే. అదేమో గాని నా మల్లయ్యకు నేనే ముందు. అంటే నా మల్లయ్యకు నేనేమి కానా? ఆ, ఓ. నా తర్వాతే నువ్వు. ఆ, అదేం కాదు, నా తర్వాతే నువ్వు. కాదు, నా తర్వాతే నువ్వు. కాదు, నా తర్వాతే నువ్వు. కాదు, నా తర్వాతే నువ్వు. వినరా భారత వీర కుమార మల్లన్న చరితం. తందానో భలే తందానో దేవనందనానా. విన్నా చూసిన మల్లన్న చరితం ఉంటుంది మధురం. తందానో భలే తందానో దేవనందనానా. అరే పచ్చని మల్లన్న సంసారంలో చిచ్చుట్టుతుందా. తందానో అయ్యో తందానో దేవనందనానా. సవతుల మధ్య ఆరిపోని ఇక అగ్గి రాజుకుందా. తందానో అయ్యో తందానో దేవనందనానా. అయ్యో ఒకరికొకరు పడకుండా చూడు పోరు పుట్టినాదా. తందానో అయ్యో తందానో దేవనందనానా. నేనంటే నేనని ఒకరికొకరు ఇక తగులాడుకుందా. తందానో అయ్యో తందానో దేవనందనానా. తందానో తందానో దేవనందనానా. పాలు రోజు కింద తగ్గుతున్నాయి, ఏమైంది రయ్యా? ఆవులు తగ్గాయా, పాలే తగ్గుతున్నాయా? లేదమ్మా, కొన్ని ఆవులు పాలిస్తలేవమ్మా, అందుకే పాలు తగ్గుతున్నాయమ్మా. ఏంది నీ పెద్దరికం? ఆ, పెద్దదాన్ని పని చేస్తుంటే మహారాణిలాగా కులుకుతున్నావు. నీ కథలు చాలు. పెద్దదాన్ని నేను చూసుకుంటా అన్ని పనులు. పెద్దదానివనే ఇంకా మర్యాద ఇస్తున్నా. నోరు వారేసుకోకు, జాగ్రత్త. మాటకు మాట అంటే నీ విలువ ఏముండదు, అది తెలుసుకో ముందు. నేను నోరు పారేసుకుంటున్నానే, నేను జాగ్రత్తగా మాట్లాడతలేనే. నాకు విలువించేదేందంటావే? అమ్మో అమ్మో, ఇంతింత రమ్మంటే ఇల్లంతా నాదే అంటున్నావేందే? నీ తల్లిగారింట్లో లేని నేను నా పెన్నిటింట్లుంటున్నా. ఇంతింత రానిచ్చేదేంది, ఇల్లంతా నీదేంది, నా మొగంతో నేనుంటున్నా. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని మాటలు నేర్చినవే. నేను లేదే నీకు మొగడట్లేండే. నా ఇంట్లో కాకపోతే ఎవరింట్లో ఉంటున్నావే నంగ నచ్చుదానా? ఆహా, ఇంకోసారి చెప్తున్నా, నోరు జారావో మర్యాద ఉండదు, జాగ్రత్త. నువ్వు నన్ను బెదిరించేదేందే? 100 సార్లంట నంగ నాచుదానా, నంగ నాచుదానా, నంగ నాచుదానా, నంగ నాచుదానా. నన్ను పొమ్మంటావే? నా మొగుని వేసుకుని నన్ను పొమ్మంటావే? అమ్మో అమ్మో అమ్మో. అబ్బో, టంకుట మరి.
మాట్లాడి ఎందుకొచ్చినవే మోసం చేసే కర్మ నాకేం పట్టిందే? నా అందాన్ని చూసి నా సోకు నా మనసు నన్ను మెచ్చి ఇష్టంగా నా మెడలో 3 ముళ్ళేసిండు. మాటలు నేసిన దానివి నువ్వే, తుమ్మితో చెదిరిపోయే అందం నీదే. నువ్వు మంచిగుంటే నన్నెందుకు చేసుకుంటాడే? ఆ చెప్పవే చెప్పు. నీకెవరు గతి లేరని నిన్ను పెండ్లి చేసుకున్నడే, అబ్బో. ఎవరు గతి లేరని నిన్ను పెండ్లి చేసుకున్నడే, ఇచ్చిన మాట తప్పక నా ఇంట్లో ఉంచుకున్నడే. ఏమి లేని ఇస్తరాకువే ఓ బుంగమూతి సుప్పనాతి ఎగిరెగిరి పడతవెందుకే? నువ్వే ఎగిరెగిరి పడుతున్నావు. ఏమి లేని ఇస్తరాకువే ఓ బుంగమూతి సుప్పనాతి ఎగిరెగిరి పడతవెందుకే? చెప్పవే. ఏమి లేని ఇస్తారాకు నువ్వే, అన్నీ నాకున్నాయి. నువ్వనేదేందే? నా మొగడే నా అందం నచ్చిండు, నా నడక నచ్చిండు, నా నాజుకు నచ్చిండు. నువ్వేందే నన్ను అనేది? నీ మాటలలో పడి నిన్ను చేసుకున్నాడే, నా ఇంటికి నిప్పు పెడితేవు కాదే. అయ్యో కర్మ. పెద్దదానివి నువ్వు ఈ పెడుసు మాటలెందుకే? పెద్దదానివి నువ్వు ఈ పెడుసు మాటలెందుకే? బుద్ధి లేకుండా బజార్లెందుకు పడుతున్నవే? ముసలిదానివైతున్నావే ఓ జిత్తుల మారి వగలాడి మంచి మాటలన్న నేర్వవే. ముసలిదానివైతున్నావే ఓ జిత్తుల మారి వగలాడి మంచి మాటలన్న నేర్వవే. నేను బుద్ధి నేర్చుకోవాలా నీ దగ్గర? అవును మళ్ళా. నాకు బుద్ధి చెప్తావే? ఆ? నేను ముసల్దానా? నేను ముసల్దానా? కాదా? ఇంత మాట చెప్పే నా మొగుడు నాకు కాకుండా చేసినావు కదే. ముసల్లానివి కాకపోతే నువ్వు వయసు మీద ఉన్నావే, ఇంకా నీకు వయసు వస్తుందా? ముసలిదాని వంటె మూతి పండ్లిరగా కొడతనే, ఆ. ముసలిదాని వంటె మూతి పండ్లిరగా కొడతనే, బుద్ధి లేని దాని వంటె బొక్కలిరగదంతనే. మాకిరగొట్టరాదు. ముసలిదాని వంటవా ముద నష్టపు దాన ముష్టిదాన నాకంటే మంచిగున్నవా? చెప్పే. లేకపోతే? నన్ను ముసలిదాన వంటవా ముద నష్టపు దాన ముష్టిదాన నాకంటే మంచిగున్నవా? చెప్పే మాటదానా. ఆ కాకపోతే నాకంటే పెద్దదానివి, ముసల్లానివి కాదా? నీకింత బుద్ధి జ్ఞానం కూడా పెట్టలేదా దేవుడు? అగో అగో మళ్ళా అంటా అంటది. నేను ముసల్దానా? ఆ? ఇగో శివన్ గారు చెప్తున్నా, ముసల్దానంటే సీర్తనే. ఆ దయ్యాల గొప్పలు ఉండొచ్చిందాన్ని నాకత్తది శీరుడు. ఉన్న మాట అంటే నీకు అంత ఉలుపు ఎందుకే? ఉన్న మాట అంటే నీకు అంత ఉలుపు ఎందుకే? ఊసర వెళ్ళి లెక్క నువ్వు ఉరిమి చూసుడెందుకే? సాలు సాలు నీ ఏషాలు ఓ సుప్పనాతి బుంగమూతి, సాలు నీ ఎవ్వరాలు. ఎహె సాలు సాలు నీ ఏషాలు ఓ సుప్పనాతి బుంగమూతి, సాలు నీ ఎవ్వరాలు. చాలు చాలు సాలించుకో, ముసలితనం మీదకొచ్చింది. ఓయమ్మో ఓయమ్మో ఎన్ని మాటలంటుంది. ఇక నేను బతికేందుకు ఉండేందుకు మల్లన్నా మల్లన్నా. పద్మాలదేవి, రత్నాంగి ఒకరి మీద ఒకరు ఈర్ష్యా ద్వేషాలు పెంచుకొని క్షణికమైన ఆనందాల కోసం భ్రమపడుతున్నారు. ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ బంధాలు శాశ్వతం కాదు. ఇక మీ మధ్య నేను కూడా ఇమ్మడలేను. వెళుతున్నాను. ఏ కొండలోనో తపస్సు చేసుకుంటూ ఉంటాను. స్వామి 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 ఇరువురి భామలతో ఎగలేక ఇక బయలుదేరిందా. తందానో అయ్యో తందానో దేవనందనానా. అయ్యో కొల్లపురిని ఇడిసి కరుణాల మహారాజు ఎల్లిపోతుందా. తందానో అయ్యో తందానో దేవనందనానా. ఆ భార్యలిద్దరూ మల్లన్న వెంటనే సాగి వస్తుందా. తందానో అయ్యో తందానో దేవనందనానా.
అయ్యో వెనకనైనా ఇక మళ్ళీ చూడకుండా కారడవి చేరిందా తందానో అయ్యో తందానో దేవనందనానా అయ్యో కారడవి కొండల్లో మల్లన్న దేవుడు తపసు తందానో అయ్యో తందానో దేవనందనానా భార్యలిద్దరు మల్లన్న దేవుని పక్కనే చేరిందా తందానో అయ్యో తందానో దేవనందనానా తందానో మల్లన్న చరితం మనసారా విందాము తరిగిట జంతరిత మహారాజు మల్లన్న దేవుడు సూదిమానుగుండు సుక్కల్ల పర్వతాన తపోదీక్షలో కూర్చుండు ఇక ఇరువురు భామలు పద్మాలదేవి రత్నాంగి ఆశ్చర్యంలో మునిగిపోయి ఇక మనం ఏం చెయ్యలేమని వారు కూడా తపస్సులో మునిగిపోయారు. తరువాత ఏం జరిగిందయ్యా అంటే ఏం జరిగిందయ్యా సూదిమాను ఆ గుండు మీద చూడు సుక్కల్లా పర్వతమందున మల్లన్న దేవుడు శీలారూపుడై ఇరువురి భామలతో ఇంపుగా వెలిసిండు ఇరువురి భామలతో ఇంపుగా వెలిసిండు ఇరువురు భామలతో ఇంపుగా వెలిసిండు ఊరెల్లి ఆ కొండ మీద చూడు మైమల మారాజు వెలిసిండురో మాదండిగా ఈడ నిలిసిండురో కొలిచిన వారి కొంగు బంగారమై కోరిన వరములనిస్తుండురో ఊరెల్లి మల్లన్న దేవుడురో